కోపం తట్టుకోలేనంత కోపం తెప్పిస్తే కొట్టినా ఏంటి, కొట్టాను, అప్పుడు కూడా మీతో చర్చించాలా ఏంటి అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్. ఆ మాటలు విన్న ధనలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజు వీలైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక విధంగా తగువులు కల్పించుకొని తనలో తను ఊహించుకొని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మాట్లాడుతుంది. ఆ కోపంతో కొట్టాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్. ఆ మాటలు విన్న అనామికైతే చూశారు కదా, తనే ఒప్పుకున్నాడు, అందరి ముందు ధైర్యంగా ఒప్పుకున్నాడు కొట్టానని. ఇప్పుడు చూడండి నన్ను ఎంత హింసిస్తున్నాడో మీరు ఆలోచించండి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. రాజు వీలైతే ఏంటి అనామిక ఏం చేస్తున్నావు అని అంటే, మీ మీద గృహహింస కేసు పెట్టాను అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే రాజు, ఇది కూర్చొని మాట్లాడుకుని తేల్చుకుంటాం పోలీస్, మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు. ఆ మాటలకి అలాంటివి ఎన్నో జరిగాయి, మీరు కానీ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మీ పై అధికారికి కంప్లైంట్ చేస్తాను అని అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక, నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో చెప్పి మాట్లాడుకొని తేల్చుకోవాల్సిన విషయం మీదన పెడతావా అని అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి ధనలక్ష్మి వీలైతే, ఏంటి అపర్ణ, ఏంటి అనామిక, ఏం చేసావు నువ్వు పిచ్చి పని అని అంటే, సారీ అత్తయ్య, నన్ను క్షమించండి, నేను మీ బాబు మీద కేసు పెట్టాను, మీరు అంతకుమించి నాతో ఏం మాట్లాడకండి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ కావ్య వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక రుద్రాని అయితే, అమ్మయ్య నేను అనుకున్న పని జరిగింది, ఇక చూస్తాను ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది. అప్పుతో బరి తెగించి తిరుగుతున్నాడు. రేపు మాపో మా బావగారిలాగా కొడుకును కూడా తీసుకొస్తాడేమో అని భయంతో నాకు ఒక కేసు పెట్టాను, తను ఏమైనా అడిగితే నన్ను కొట్టి హింసిస్తున్నాడు, లేదంటే నానా మాటలు అంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య, రాజ్, బామ్మ వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి కళ్యాణ్ మీద అంత అపోహ వేస్తుంది ఏంటి అని అయితే బాధపడుతూ ఉంటారు. ఇక రాజు అయితే, ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు అంటే, సారీ బావగారు, నేనేంటి కావ్య అక్కలాగా పిచ్చిదాన్ని కాదు మీ అన్నిటికీ ఓర్చుకొని ఉండడానికి, నాకు మీలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నేను ఇలాంటి పనే చేయాలి అని అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే, ఏంటి అనామిక ఎంత తప్పు చేస్తున్నావు, నువ్వు సర్దుకుపోవాలి కానీ ఇలాగ ఏం చేస్తున్నావు, అయినా కవి గారు అంత తప్పు ఏం చేశారంటే, నీలాగా పిచ్చిదాన్ని కాదాక మొగుడు ఇంకొకదంతా కొడుకు కానీ తీసుకొచ్చినా సర్దుకుపోయేంత మంచి మనసు నాకు లేదు అని అంటూ ఉంటుంది. ఇక రేపో మాపో కళ్యాణ్తో అదే చేస్తాడు, అప్పుతో అదే చేస్తాడు కళ్యాణ్ అని అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్న అయితే, ఏంటి అనామిక ఎలా అంటున్నావు, రాహుల్ తప్పు చేశాడంటే నమ్ముతాను కానీ కళ్యాణ్ తప్పు చేశాడంటే ఎవరూ నమ్మరు అని అంటూ ఉంటుంది. అయినా ఎన్ని చెప్పినా పోలీస్ మీద తీసుకెళ్తారా అని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి రాజు వీళ్ళందరూ అయితే ఎంత అడ్డుకున్నా, సారీ సార్, ఇది విడిపించడానికి వీలు లేని కేసు అని చెప్పి కళ్యాణ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. అది చూసి రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.